గుప్పెడంత మనసు సీరియల్ నుంచి కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ముఖేష్ కూడా మళ్ళీ సీరియల్లోకి అడుగుపెట్టడంతో గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పట్లో ఎండ్ కాదని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేస్తూ సీరియల్ను సడన్గా ఎండ్ చేశారు. దీంతో రిషి సర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారని చెప్పొచ్చు. రిషి సర్ రీఎంట్రీతో టీఆర్పీ రేటింగ్స్ పరంగా టాప్లో ఉన్న గుప్పెడంత మనసు సీరియల్ను ఎండ్ చేయడంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హీరో ముఖేష్ గౌడ సినిమాలకు సైన్ చేయడం వల్లే సీరియల్స్ని ఆపేయాల్సి వచ్చిందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ అసలు ఈ సూపర్ హిట్ సీరియల్కు ఉన్నట్లుండి ఎందుకు శుభం కార్డ్ పలికారు అనే దానిపై హీరో ముఖేష్ గౌడ క్లారిటీ ఇచ్చాడు. ఎంత మంచిగా పనిచేసే మెడిసిన్ కూడా ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. అలాగే గుప్పెడంత మనసు సీరియల్ లాంటి అందమైన ప్రేమ కథలు కూడా ఓ టైం వరకు చెప్తేనే బాగుంటుందని ముఖేష్ గౌడ అన్నారు. ఆడియన్స్ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కదా అని కథను సాగదీస్తే ఆ ఫీల్ మిస్ అవుతుందని రిషిధర్ల ప్రేమ కథకు తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పరచుకున్నారు. ఆ అభిమానం ప్రేమ అలాగే గుర్తుండిపోవాలంటే సీరియల్ను ఇక్కడితో ఎండ్ చేయడమే బెటర్ అని అందరూ భావించారు. ఇప్పటికే 3.5 ఏళ్ల నుంచి గుప్పెడంత మనసు సీరియల్ను చాలా చక్కగా ఆదరించారు. ముఖ్యంగా రిషి వసుధరల పాత్రను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. మీ మనసుల్లో ఆ అభిమానం చిరస్థాయిలో నిలిచిపోవాలని సీరియల్ను ముగించడం జరిగిందని ముఖేష్ గౌడ క్లారిటీ ఇచ్చాడు. ముఖేష్ గౌడ కూడా చెప్పిన దాంట్లో కొంతవరకు నిజమున్నా కూడా సీరియల్ను ఇంకొన్ని రోజులు నడిపించి ఉంటే బాగుండేదని మెజారిటీ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. మరి మీరు కూడా ముఖేష్ సార్ చెప్పిన దానికి ఏకీభవిస్తున్నారా లేదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి.